చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా థియేటర్స్‌లో ఒకప్పుడు రిలీజ్ అయ్యేవి. అయితే గత కొన్నేళ్లుగా బాలయ్య భారీ స్థాయిలో మార్కెట్‌ని పెంచుకున్నారు. బాలయ్య సినిమాలు మంచి లాభాలు అందిస్తుండడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాలయ్య సినిమాల కోసం ఎగబడుతూ ఉండడం గమనార్హం. బాలయ్య సినిమాలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి 120-140 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగుతోంది. కొన్ని హక్కుల విషయంలో చిరంజీవి, బాలయ్య సమానంగా ఉంటారు. చిరంజీవి, బాలయ్య సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లవుతోంది. చిరంజీవి మార్కెట్ సైతం ఊహించని స్థాయి పెరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. సో, ఈ నేపథ్యంలో జనరల్‌గా హీరోలకి సైతం గట్టి పోటీ ఇచ్చేలా యంగ్ లుక్‌తో చిరంజీవి మార్కెట్‌ని పెంచుకోవడం జరిగింది. చిరంజీవి వరుసగా విజయాలు సాధించడంతో ఫెయిల్ అవుతుండగా, బాలయ్య మాత్రం వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ సత్తా చాటడం గమనార్హం. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ కూడా ఊహించని స్థాయిలోనే ఉన్నారు. రాయలసీమలో బాలయ్య సినిమాలు సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేస్తోంది. మాస్ ప్రేక్షకులు ఫుల్ మాస్ ప్రేక్షకులకి ఫుల్ కిక్ ఇచ్చే ప్రాజెక్టులకి బాలయ్య ఓటేస్తుండగా, బాలయ్య హీరోగా సినిమాల్ని తెరకెక్కించాలని భావిస్తున్న దర్శకుల సినిమాలను మరి అంతకంతకు పెరుగుతూ పోయింది. సో, మొత్తానికి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోలోగా అయితే ఆ రిలీజ్ డేట్ల గురించి మరి ఎంచుకుంటే బిజినెస్ పరంగా మరింత కలిసొస్తుందని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ సరిగ్గా చూపిస్తే గనుక ని కలెక్ట్ చేస్తాయని బాలయ్య రీసెంట్ సినిమాని ప్రూవ్ చేస్తోంది. సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకుడు ఛాన్స్ ఇవ్వడం బాలయ్య సక్సెస్ సీక్రెట్ అంటూ కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి చేయబోయే సినిమాలన్నీ కూడా అలాంటి బ్లాక్ బస్టర్స్ ఏననే జోస్యం చెప్తున్నారు ఆడియన్స్.